గురుమూర్తి గారు, కంగ్రాచులేషన్స్. మీకు గౌడ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, దాన్ని ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చినటువంటి ఏదైతే గౌడ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చారో ఖచ్చితంగా దానికి నేను ఏ పదవిలో ఉన్నా కూడా ఆ పదవిలో కష్టపడి పనిచేయటం నాకు అలవాటు. అదేవిధంగా ఇప్పటివరకు బీసీల గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం మీద బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా వీరోచితమైన పోరాటం చేశాం. అందుకు గుర్తింపుగా నాకు పదవి ఇచ్చినందుకు ముందుగా మా నాయకుడు, మా దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారికి, అదేవిధంగా మా కూటమిలో భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక బడ్జెట్ విషయానికి వస్తే, నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో, ఏదైతే నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా 2,94,427 కోట్లతో పెట్టినటువంటి ఈ బడ్జెట్ రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకువెళ్ళటమే కాకుండా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ చరిత్రలో ఈ 5 సంవత్సరాల్లో ఒక సువర్ణాధ్యాయంగా నిలబడిద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా వ్యవసాయానికి చూడండి 43,402 కోట్లు, అదేవిధంగా బీసీ సంక్షేమానికి 39,000 కోట్లు ఎప్పుడు లేని విధంగా పెట్టారు. ఖచ్చితంగా ఇది ప్రజల బడ్జెట్, ప్రజారంజక బడ్జెట్ అని తెలియజేస్తున్నా. యాక్చువల్గా ఎప్పుడు బీసీలకి పార్టీ పెద్దపీట వేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఇవ్వాల్సిన నిధుల కంటే ఎక్కువ నిధులు ఇస్తానే ఉంటుంది కదా, ఈసారి ఇచ్చిన నిధుల్ని మీరు ఎలా చూస్తారు? అసలు గత ప్రభుత్వంలో చూసుకుంటే 56 కార్పొరేషన్ నుంచి ₹1 ఇవ్వాల, కానీ ఈసారి ఏ కార్పొరేషన్కి ఎంత అనేది కూడా క్లియర్ కట్గా మొదటి సంవత్సరమే నిధులు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే జరుగుతుందని గర్వంగా చెప్తా ఉన్నా. సార్, ఇంకో విషయానికి వస్తే, ఏదైతే బడ్జెట్ ముక్కల చెక్కల బడ్జెట్ దేనికి కేటాయింలో సరిగ్గా లేవని వైసీపీ నాయకులు మాట్లాడదాన్ని ఎలా చూడొచ్చు? సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు. సిగ్గందాళ్ళకి ఈరోజు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా. ఎందుకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు? రావాలి కదా, వచ్చి కూర్చుని మాట్లాడాలి కదా. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజున ఏం మాట్లాడాడు అసెంబ్లీ సాక్షిగా? 23వ తేదీన 23 మందిని అసెంబ్లీకి ప్రజలు పంపించారు, నేను తలుసుకుంటే ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని చెప్పాడు. మరి వాళ్ళ సిగ్గు లేకుండా ఎందుకు అడుగుతున్నారండి వీళ్ళు? ఆయన ఆ రోజున ప్రతిపక్ష హోదా లేకుండా నేను కొంతమందిని లాగేస్తాను అన్నట్టుగా మాట్లాడారు. అది తప్పు కదా. అంతేకాకుండా ఏం చెప్పారు? ఎన్నికల దగ్గరికి వచ్చే కొందకి వై నాట్ 175 అంటే ఏంటి? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేసేటువంటి అహంకారం ఏదైతే ఉందో, ప్రజల అహంకారాన్ని దింపి వాళ్ళకి ప్రతిపక్షం లేకుండా చేశారు. ఇవాళ ప్రతిపక్షం లేకుండా వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి మీరు అసెంబ్లీకి వెళ్ళమని చెప్పారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన బాధ్యత లేదా? ఇవాళ కూటమి ప్రభుత్వం మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అంటున్నారు. మేమివ్వకపోవటం ఏంటి? ప్రజలే ఇవ్వలా, నీకు ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలా. కాబట్టి ప్రజలు ఏదైతే ఇచ్చారో దాన్ని మీరు నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ప్రజల పక్షాన్ని మీరు మాట్లాడాల్సిన బాధ్యత మీకు మీద ఉంది. అంతేకాకుండా నేను రాను అసెంబ్లీకి, నేనే సొంతంగా ఇక్కడ కూర్చుని ప్రెస్ మీట్లు పెడతా, సొంత మైక్ ఎందుకయ్యా నీకు? ప్రజలు ఒక మైక్ ఇచ్చారు, అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడమని నీకు మైక్ ఇచ్చారు, నువ్వు సొంత మైక్ ఎందుకు పెట్టుకోవాలి? ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి కూడా ప్రజాస్వామ్యం మీద కానీ ప్రజల మీద కానీ నమ్మకం లేదు. ఆయన నమ్మేది ఏంటంటే, ఆయన ఈ రాష్ట్రంలో వ్యాపారం చేశాడు, ఈ రాష్ట్రంతో వ్యాపారం చేసుకుని 5 ఏళ్ళు వెళ్ళిపోయాడు, మొత్తం సంపదను దోచేసుకున్నాడు. ల్యాండు, శాండు, వైను, మైన్ మొత్తం దోపిడీ చేశాడు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలని ఓచకోతకు వచ్చాడు. 1000 మందిని చంపేసేశారు. మాకు రావాల్సినట్టు 1,50,000 కోట్ల బడ్జెట్ నిధుల్ని దారి మళ్ళీ ఇచ్చేశారు. ఇవాళ సొంత లిక్కరు 5 ఏళ్ళు వ్యాపారం చేసుకున్నాడు, సొంత వ్యాపారం చేసుకున్నాడు. 55,000 మంది చనిపోయారు. తర్వాత 35 లక్షల మందికి కిడ్నీలు, లివర్, పక్షవాతం పోయినాయి. ఇది జగన్మోహన్ రెడ్డి పాపం కాదా? అంతేకాకుండా మరి ఏదైతే ఇసుక ఉందో, ఇవాళ ఇసుకని ఉచిత ఇసుక విధానం మేము పెట్టాం. కొంచెం ఒడిదుడుకుందో దాన్ని సరి చేస్తున్నాం, అయిపోయింది. ఇప్పుడు క్లియర్ కట్టుకు వచ్చేసింది. ₹1 లేకుండా వెళ్ళి పోసుకొచ్చుకోండి అని చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్పారు. మీరు చెప్పారా? మీరు దోపిడీ చేసుకుందా, వ్యాపారం చేసింది మీరు కాదా? రాత్రి పగలు తేడా లేకుండా తోలేరు. ఎవరైనా మిమ్మల్ని ఆపారా? కనీసం మీరు తోమినటువంటి దీంతో గ్రీన్ ట్రిబ్యునల్ ఇవాళ వాళ్ళు ఈ విధంగా ఎట్లా తోముతారని చెప్పి ఇవాళ రాష్ట్రం మీద ఇదయ్యారు.
కాబట్టి నువ్వు చేసినటువంటి పాపాలని ప్రక్షాళన చేయాలి, నువ్వు సర్వనాశనం చేసిన వ్యవస్థలు బాగు చేయాలి, నువ్వు చేసిన అప్పుల్ని తీర్చాలి. ఇవాళ ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా మాట్లాడతారు వీళ్ళు? అదేవిధంగా ఏదైతే ఇప్పుడు బడ్జెట్ లో అనౌన్స్ చేయని విధంగా మూలధనం వ్యయం అనేది ఒకటి ప్రత్యేకంగా కేటాయింపులు జరిగింది, దాన్ని ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్, సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఏ విధంగా పరిపాలన చేయాలనేది తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి అది సాధ్యం. ఎందుకంటే ఆయన అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిగా ఆ నిధిని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో దేనికి ప్రయారిటీ ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇవాళ మీరు కావాలంటే చూడండి, ఇవాళ 15,000 కోట్ల రాజధాని నిధికి వచ్చినాయి. అదేవిధంగా పోలవరానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇవాళ రాజధాని కానివ్వండి, పోలవరం కానివ్వండి బ్రహ్మాండంగా పరుగులెట్టడానికి సిద్ధంగా రేపు జనవరి నుంచి సిద్ధంగా ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని ముంచేశాడు, రాజధానిని చంపేశాడు. మేము అలా కాదే. కనీసం 3 రాజధానులు అన్నావు, 3 రాజధానులను ఎక్కడన్నా 3 ఇటుకలు పెట్టావా? మోసం చేసావు. పైగా ఋషికొండ మీద ఆ ప్యాలెస్ కట్టావు. ఎవడ కోసం పెట్టావు? ఎవడబ్బ సొమ్ము అది? ఎవడ బాబు సొమ్మని కట్టావు చెప్పండి? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు నీకు ఎక్కడిచ్చారు చెప్పండి? అసలు నువ్వు పరిపాలన ప్రజావేదికను కూల్చి పరిపాలన చేసావు. అసలు నీకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుంది నీకు? నువ్వు కూల్చివేతలు, తర్వాత అదేవిధంగా మర్డర్లు, మానభంగాలు, దారి దోపిడీలు, అదేవిధంగా అక్రమ అరెస్టులు, మొత్తం వ్యవస్థను భ్రష్టు పట్టించి ఇవాళ సోషల్ మీడియా గురించి నువ్వు మాట్లాడుతుంటే హాస్యాస్పదం ఉంది. ఎంతమందిని, ఎంత చిన్న పిల్లాడి దగ్గర నుంచి 80 ఏళ్ల వాళ్ళని కూడా మీరు తీసుకెళ్ళి లోన్ వేసారే. ఇవాళ మీరు సోషల్ మీడియాలో మీరు పెట్టినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో సిగ్గు సమాజం తలవంచుకునే విధంగా ఉంది. ఇవాళ ఎవడైతే ఇష్టవరాజ్యంగా పోస్టులు పెడితే రాబోయే రోజుల్లో ఆడి తాట తీస్తారు ప్రభుత్వం. ఎందుకంటే ఎవడ పెట్టినా సరే ఊరుకోరు. ఎందుకంటే ఇవాళ సమాజం అన్నాక కుటుంబాలు ఉంటాయి, నాయకులకి ఇవాళ గత ప్రభుత్వంలో ఎంత ఘోరంగా సోషల్ మీడియాలో పెట్టారు, నాయకుల గురించి ఎంత ఘోరంగా మాట్లాడారు. బోరగడ్డ అనిల్ ఏం మాట్లాడాడు, వర్రా రవీంద్రరెడ్డి ఏం మాట్లాడారు. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మరి డబ్బులు ఇచ్చి పెంచి పోషించినటువంటి ఎదవలు కాదా వీళ్ళు? ఈ ఎదవల ద్వారా వ్యవస్థను నాశనం చేస్తుంటే వీళ్ళని చూస్తూ ఊరుకోవాలా? రాబోయేటువంటి రోజుల్లో అవసరమైతే ఏదైతే సోషల్ మీడియా ఉందో సోషల్ మీడియాకి సంబంధించి ఒక చట్టాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తేవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా సమాజంలో ఎవరైనా సరే మనకు సోషల్ మీడియాలో ఏదైనా పెట్టవచ్చు, కానీ మంచిని పెట్టాలా, ఆలోచింపజేసే విధానాన్ని పెట్టాలా, కొత్త విధానాలు పెట్టాలి. దానివల్ల సమాజం బాగుపడాలి. అంతేగాని కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ కూడా కుదరవు. ఇది ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలా. కానీ ఏదైతే అధికారులు ఎవరైతే ఎంక్వైరీ చేసి కేసులు పెడుతున్నారో వాళ్ళ మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే చేశారో వాళ్ళందరినీ అంతు చూస్తామని చెప్పి బెదిరిస్తున్నాడు. దాన్ని ఎలా చూస్తుంటారు? అంటే అంతు చూడటం అంటే ఏంటండి? ఎందుకు చూస్తాడు? ఎందుకు చూస్తాడండి? వాళ్ళు చేసిన పాపం ఏంటి? అంటే తప్పు చేసిన వాళ్ళు వదిలేయాలా? సముద్రాలు దాటి అంటే ఈయన ఏం చేస్తాడు? ఏం సప్త సముద్రాలు దాటుతాడు? ఈయన రేపో మాపో జైల్లోకి వెళ్ళేటువంటి వ్యక్తి ఈయన సప్త సముద్రాల గురించి మాట్లాడతాడంటే ఈయన అసలు కరెక్ట్గా కోర్టులకు వాయిదాలకు వెళ్తున్నాడా? ఇన్ని సంవత్సరాలు వాయిదాలకు వెళ్లకుండా ఎవరైనా ఉంటారా? ఈయన అధికారులు బెదిరిస్తున్నారంటే అంటే ఈయన అధికారంలో ఉన్నన్నాళ్ళు సొంత పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని కొంతమందిని ఇష్టానుసారంగా అక్రమ అరెస్టులు చేసి, అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళ అక్రమ అరెస్టులు చేసి, ఈయన ఇష్టం వచ్చినట్టు చేసి ఇవాళ ఈయన మాట్లాడుతుంటే నిజంగా ఏదో గురింది సామెత గుర్తొస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఉడతూపులకి అక్కడ ఎవరో భయపడరు, అధికారులు ఎవరు కూడా భయపడరు. ఎందుకంటే ప్రజాస్వామ్యాలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, అధికార యంత్రాంగం అనేది 30-35 సంవత్సరాల పాటు సేవలు అందించడానికి వచ్చినటువంటి వ్యక్తులు. వాళ్ళని బెదిరిస్తే ఎట్లా కుదిరిద్ది? మేము కూడా ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు ఎవరైతే పలానా వ్యక్తులు ఇట్లా చేస్తున్నారో అది పద్ధతి కాదని మాట్లాడాం. అంతేగాని సప్త సముద్రాలు దాటని తీసుకొస్తాం, ఇది ఎక్కడికి తీసుకొస్తావు? ఏం చేస్తావు నువ్వు? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడేమో ఒకటి మాట్లాడారు, అధికారం పోయిన తర్వాత సృహలోకి వచ్చి ఇప్పుడు ఇంకోటి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజలకు గమనించట్లేదా? కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు అనేది మరి అంతిమంగా వాళ్ళు చెప్పిందే జరిగింది. కాబట్టి మిమ్మల్ని మళ్ళీ కొన్ని సంవత్సరాల పాటు కనీసం పరిపాలనకి దగ్గరగా ఈ ప్రజలు ఎవరైతే రానివ్వరు. అదేవిధంగా స్పీకర్ గారు నేను మాట్లాడుతా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోతే చట్టపరంగా ఏదైతే ఉందో దాని ప్రకారం చర్యలు ఉంటాయని అన్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా. ఎందుకంటే మనం ప్రజలు ఎన్నుకున్నది అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజా సమస్యలు మాట్లాడాలి. అలా మాట్లాడకుండా అసలు జీతాలు తీసుకుంటూ ప్రజలు ఎన్నుకున్నటువంటి పనిని చేయకుండా
నేనేదో సొంత చట్టం సొంత రాజ్యాంగం రాస్తానంటే ఒప్పుకోరు. ఖచ్చితంగా దానికి తగిన చర్యలు ఉంటాయి. ఆ చట్టం ప్రకారం ఏమైతే ఉంటే ఆ చర్యలు తీసుకుంటారు. అయ్యన్న పాత్రుడి గారు చెప్పిందంటూ తప్పేముంది? అదేవిధంగా లాస్ట్ గా ఏదైతే తన సొంత చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోతే రాజీనామా చేసి బయటికి వెళ్ళి ఉండొచ్చు కదా అని చెప్పి మాట్లాడతారు. ఖచ్చితంగా చాలా మంచి మాట చెప్పింది మహాతల్లి. ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేను ఇందాకే చెప్పా, ప్రజలు ఒక మైక్ ఇచ్చారు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమని. ఏదో నేను సొంత మైక్ పెట్టుకుని మాట్లాడడానికి ఎట్లా కుదిరిద్ది? నువ్వు ప్రజల పక్షాన పోరాటం చేయలేనప్పుడు ఖచ్చితంగా రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చేసేటువంటి ఏదైతే ఉందో ఆయన తీసుకున్న నిర్ణయానికి ఖచ్చితంగా ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సిందే. ఆయన ప్రజాక్షేత్రంలో పనికిరాడు, ప్రజలు చేసింది చెప్పింది చేయడు. కాబట్టి ఆయన ఎందుకు అసెంబ్లీకి రానప్పుడు వెళ్ళి రాజీనామా చేసి ఇంటికాడ కూర్చోమని చాలా మంచి మాట చెప్పారు. ఫైనల్ గా మీ జిల్లా మాజీ మినిస్టర్ గారు మా ఎంట్రీ గోల్ వేయగలరు, ఎన్ని కేసులు పెట్టినా మేము ధైర్యంగా ఎదుర్కొంటాం అని చెప్పి మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూస్తారు? వీళ్ళకి సిగ్గు శర్వం ఉండదు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు ఏమైంది ఈ మాటలు? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు ఏమైంది ఈ మాటలు? గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎవరిని కూడా ఎక్కడ కూడా మాట్లాడొద్దు అంటున్నారు మమ్మల్ని. మీ జగన్మోహన్ రెడ్డి గారు లాగా అయితే ఈ పార్టీకి మీరు పారిపోయేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు చట్టం ఉంది, ఎవరైనా తప్పు చేస్తే ఆ చట్టం ప్రకారం చర్యలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవరు మాట్లాడదు. ఎలాంటి వాళ్ళకలాగా వాళ్ళు దాడులు చేశారు. పల్నాడులో ఏం చేశారండి? బోండా ఉమా గారు, బొద్ద వెంకన్న గారు, పారా కిషోర్ గారు వెళ్తే వెళ్ళకూడదా? ప్రపంచం అంతా చూస్తూ ఉండగా దాడి చేసిన సంఘటన మర్చిపోయారా? పల్నాడులో తోట చంద్రయ్య అనేటువంటి బీసీ వ్యక్తిని నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు కోసేస్తే జై జగన్ అన్నమంటే జై చంద్రబాబు అన్నందుకు కోడిని కోసినట్టు కోశారు. ఇవన్నీ సంఘటనలు కాదా? అమర్నాథ్ గౌడ్ చిన్న బిడ్డ ఏం పాపం చేశాడు? మూట కట్టేసి కాల్ చేసి పెట్రోల్ పోసి కాల్ చేశాడు. సమాజం సిగ్గుతో తలదించుకుంది. వీళ్ళు మాట్లాడటం సిగ్గు శరం లేనటువంటి వీళ్ళు ఈ రోజున మాట్లాడటం. ఎందుకంటే వీళ్ళ ప్రజాస్వామ్యం గురించి వీళ్ళకి తెలీదు, ప్రజల యొక్క బాధ్యతల గురించి వీళ్ళకి తెలీదు, అభివృద్ధి తెలీదు, సంక్షేమం తెలీదు. వీళ్ళు ఒక దోపిడీ దొంగలు. రాష్ట్రాన్ని 5 ఏళ్ళు దోపిడీ చేశారు, వ్యాపారం చేసుకున్నారు, సంపాదించుకున్నారు, పక్కకి వెళ్ళిపోయారు. ప్రజలు గ్రహించారు కాబట్టి వీళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల. అయినా వీళ్ళకి సిగ్గు రావట్లా. అంటే ఎంట్రీ కోడ్ బేకలేరు అంటున్నాడు కదా. ప్రజలు వీళ్ళ మొత్తం పీకి పంపారు, అయినా కూడా పీకలేదనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం కూడా ఉంటుందో. ఎందుకంటే వాళ్ళకి ఏదన్నా వినపడదు, మంచి కనపడదు. వాళ్ళకల్లా నోరు ఉంది, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళకి తెలిసింది అది ఒక్కటే.